హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలాగ అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలా నీట్గా అండ్ ఫినిషింగ్గా మీకు పైపింగ్ ఎలాగ అటాచ్ చేయాలో చెప్తాను. అలాగే ఇది ఒక పాట్ నెక్ అండి. సో ఈ పాట్ నెక్కి నేను ఇక్కడ పైపింగ్ అటాచ్ చేసి మీకు చూపిస్తాను. షోల్డర్ దగ్గర కూడా అండి లోపల మనకి కుట్లకి ఎక్స్ట్రా మార్జిన్ కనిపించుకుంటా పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేలాగా, అంటే పూర్తిగా ఇన్విజిబుల్ ఉండేలాగా మీకు ఎలాగ అటాచ్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటే అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా ఉందండి బ్లౌజ్ది. సో మనం ఇక్కడ ఫ్రంట్, ఇది ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో నెక్ పార్ట్ ఏదైతే ఉంటుంది ఆ నెక్ పార్ట్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి. సో ఇక్కడ లైనింగ్ వేరేగా ఉందండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలండి. సో ఇక్కడ పైపింగ్ ఫస్ట్ నేను రెడీ చేసుకున్నానండి. థ్రెడ్ లోపల వేసేసి పక్కన ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇక్కడ పెట్టానండి. సో ఈ పైపింగ్ని మనం నెక్కి అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం లైనింగ్లో ఏదైతే పాట్ నెక్ నేను మార్క్ చేశాను కదా, ఆ పాట్ నెక్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ పైనే కట్ చేసుకుంటానండి. ఫస్ట్ నేను ఓన్లీ లైనింగ్నే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఈ మెథడ్లో నేను పాట్ నెక్ ఇక్కడ కట్ చేసుకున్నానండి. చేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రాగా మార్జిన్ ఇచ్చి ఇక్కడ కట్ చేసుకోవాలండి. అది మనం స్టిచ్ చేసిన తర్వాత మార్జిన్ని కట్ చేసి తీయాలి. సో ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్లో నేను ఈ పాట్ డిజైన్ని కట్ చేసుకుంటున్నాను. మార్జిన్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చానండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని, ఈ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇక్కడ లైనింగ్ పార్ట్ని ఇక్కడ తీసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఓన్లీ లైనింగ్ పార్ట్ ఇక్కడ తీసుకోవాలి. తీసుకుని షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసుకుంటున్నాను. అదర్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా లైనింగ్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంది బ్లౌజ్ది అది కూడా సేమ్ అండి. బ్యాక్ నెక్ దగ్గర ఇలా మనం ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ అటాచ్ చేసుకోవాలి. సో ఇలాగ అటాచ్ చేసుకున్న తర్వాత అండి దీన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్ దగ్గర మనం షోల్డర్ ఏదైతే ఉంది, షోల్డర్ మనకి అంటే కుట్ల ఏదైతే మార్జిన్ ఉందో అది లోపల వైపు ఉండాలండి. ఫ్రంట్ వైపు మనం ఇలా పైపింగ్ని హుక్ ఐపట్టి ఏదైతే ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడి నుంచి ఇలా పైపింగ్ని ఇలాగ యాడ్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ పైపింగ్ నెక్కి నేను ఇక్కడ పైపింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఏదైతే షోల్డర్ కుట్లకి మనం మార్జిన్ ఇచ్చాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్జిన్ లోపల వైపు ఉందండి. నేను పైన అంటే ఫ్రంట్ వైపు నేను ఇక్కడ పైపింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈస్ పాట్కి ఎలా అయితే నేను నెక్ డ్రా చేసాను సేమ్ అదే ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ మనం పూర్తిగా రౌండ్కి పైపింగ్ని అటాచ్ చేసుకోవాలండి. సో పాట్ షేప్లోనే మనం పైపింగ్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. చేసుకుని ఫ్రంట్ నెక్కి ఇలాగ కంటిన్యూ చేస్తూ ఎండింగ్ వరకు పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకుంటే ఇలా ఉంటుంది మనకి పైపింగ్, లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసుకుంటే. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ వైపు ఇలాగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్లౌజ్ ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ని ఏదైతే మనం పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, లైనింగ్ని తీసుకొచ్చి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి. సో చూడండి, ఇక్కడ పైన మనకి కుట్లు మార్జిన్ ఉంది, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను. పెట్టుకుని కరెక్ట్గా మనం షోల్డర్ టు షోల్డర్ ఇలాగ అటాచ్ చేసుకుని పెట్టుకోవాలండి. మీ దగ్గర పిన్స్ అవైలబుల్గా ఉంటే మీరు ఇక్కడ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్కి. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తానండి. మీకు పట్టుకుని అలా స్టిచ్ చేయడానికి ప్రాబ్లం అయితే మీరు ఇక్కడ పిన్స్ని అటాచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను షోల్డర్ టు షోల్డర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకుని నెక్ దగ్గర ఇలాగా లైనింగ్ని ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడే కొద్దిగా టైం టేకింగ్ అండి, బట్ మీకు అలవాటు అయిపోతే చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుందండి. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పైపింగ్ పైన నేను ఇలాగా పైపింగ్కి జస్ట్ ఆ థ్రెడ్కి జస్ట్ పక్కనే మనకి కుట్టు పడిలాగా మనం మిషన్ని అలా సెట్ చేసుకోవాలండి. పాదాన్ని మిషన్ పాదం ఏదైతే ఉంటుంది సెట్ చేసుకుని కరెక్ట్గా మనం నీడిల్ అనేది
థ్రెడ్కి జస్ట్ సైడే మనకి కుట్లు పడాలండి. సో ఎలా అయితే షేప్ ఉంది, పాట్ నెక్కి షేప్ ఉంది కదా, ఆ షేప్కి మనం ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చాలా ఈజీ మెథడ్లో ఈ పైపింగ్ అనేది మనకి వస్తుందండి. నెక్ అనేది స్టార్టింగ్లోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్కి మనకి చాలా తక్కువ టైము ఇక్కడ పడుతుందండి. సో కొద్దిగా స్లోగానే నేను ఇక్కడ పూర్తిగా నెక్ రౌండ్కి స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అదర్ సైడ్ షోల్డర్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా షోల్డర్, మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ అండ్ లైనింగ్ షోల్డర్ మ్యాచ్ అవ్వాలని కరెక్ట్గా ఈక్వల్గా రావాలి ఫ్రెండ్స్. అది మాత్రం దీనికి చాలా ఇంపార్టెంట్ అండి, ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. సో చూడండి ఇక్కడ కూడా ఈక్వల్గా మనకి ఇక్కడ షోల్డర్ అనేది యాడ్ అయింది. సో నేను ఆ పైపింగ్ దగ్గర ఏదైతే స్టిచ్ చేస్తున్నానో అది కంటిన్యూ చేసుకుంటూ ఫ్రంట్ వైపుకి ఇలాగ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా పూర్తిగా ఫ్రంట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలండి. చేసుకుని తర్వాత ఎక్స్ట్రాగా మనకి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్లో కొద్దిగా మార్జిన్ ఉంది. సో ఆ మార్జిన్ నేను ఇక్కడ కట్ చేసి తీసేస్తున్నానండి. కొద్దిగా జాగ్రత్తగా మనం ఇలా కట్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలండి. తీసిన తర్వాత ఎక్కడైతే రౌండ్ షేప్ మనకి ఇక్కడ నెక్కకి రౌండ్ షేప్ ఉంది కదండి, ఆ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కట్ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకుంటే పైపింగ్ దగ్గర చాలా ఫినిషింగ్ లుక్ అనేది ఇక్కడ వస్తుంది. సో పూర్తిగా నెక్ రౌండ్ నేను చిన్న చిన్న కట్ ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. పెట్టుకుని తర్వాత దీన్ని నేను లైనింగ్ని బ్యాక్కి తిప్పేసుకుంటే పైపింగ్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేస్తుందండి. సో చూడండి చాలా ఈజీ మెథడ్లో లైనింగ్ని నేను లోపలికి తిప్పేస్తాను. తిప్పేసిన తర్వాత పైన 1/2 ఇంచ్ మార్జిన్లో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీరు చాలా బ్యూటిఫుల్గా ఫినిషింగ్గా ఈ పైపింగ్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా ఇక్కడ సెట్ చేసుకుంటూ నెక్ని లైనింగ్ని లోపలికి తిప్పుతూ ఇలా మనం 1/2 ఇంచ్ మార్జిన్లో స్టిచ్ చేసుకుంటూ పూర్తిగా నెక్కి వచ్చేయాలండి. ఈ నెక్కి మనం స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పొచ్చు. అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే అండి మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో చూడండి పూర్తిగా నేను నెక్ రౌండ్కి ఇక్కడ పైపింగ్ని యాడ్ చేసేసుకున్నానండి. చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను దీని లుక్ కూడా. ఓన్లీ దీనికి షోల్డర్ దగ్గర మ్యాచ్ అవ్వడం మాత్రం చూసుకోవాలండి. షోల్డర్ మ్యాచ్ తప్పకుండా మీకు మ్యాచ్ అవ్వాలి. సో చూడండి ఎంత ఫినిషింగ్గా లోపల వైపు కూడా లైనింగ్ అనేది ఉంది. షోల్డర్ కుట్టు కూడా చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ది ఈక్వల్గా వచ్చిందండి. కుట్లు అనేది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి చాలా ఫినిషింగ్ లుక్ ఇక్కడ ఉంది. సో ఇలాగ మీకు పైపింగ్ లుక్ అనేది ఉంటుందండి లోపల అండ్ బయట. సో ఏ డిజైన్ అయినా మీరు ఈ మెథడ్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చండి పైపింగ్ని యాడ్ చేసుకుంటూ. సో చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్, ఇది మీకు హెల్ప్ అవుతుందనేసి నేను షేర్ చేస్తాను. తప్పకుండా మీరు ఈ మెథడ్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇలాగ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా సెట్ చేసుకుంటూ అటాచ్ చేసేసుకోవాలండి. పూర్తిగా ఇలాగా బ్లౌజ్ రౌండ్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసేయాలండి. తీసేసి ఏదైతే దీనికి పార్ట్స్ ఉంటాయి కదా, వేరే పార్ట్స్ అన్నీ అటాచ్ చేసుకుని బ్లౌజ్ని రెడీ చేసుకోవాలి. సో పూర్తిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇక్కడ చెప్పలేదండి, ఓన్లీ నేను ఇక్కడ పైపింగ్ ఎలాగ అటాచ్ చేసుకోవాలో చెప్పాను. సో మీరు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్లో చాలా రకాల బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టానండి. అన్ని బాడీ మెజర్మెంట్స్ తోటే ఉంటుంది. సో చాలా క్లియర్గా మీకు అర్థం అయ్యేలాగా ఆ వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా మీరు వీడియోస్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.